నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపాటు మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మాట్లాడే ప్రతి మాటకు నిబద్దత ఉండాలన్న ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను మీడియా ముఖంగా బొత్స ఖండన ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ బెంగాలీలు తీసుకున్న ప్రేమ అభిమానానికి సదా రుణపడి ఉంటానంటూ వ్యాఖ్య తిరువూరు రోడ్ షోలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల జగన్ చేతిలో మీరు మోసపోవడమే కాకుండా తాను మోసపోయానంటూ సంచలన వ్యాఖ్యలు పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు కడప నుంచి రౌడీలు గూండాలు వస్తున్నారంటూ ఆ పార్టీ నేత నాగబాబు ఆరోపణలు వైకాపా నేతలు మిథున్ రెడ్డి దాడిశెట్టి రాజా కుట్రలను ఛేదిస్తామంటూ స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే గత జన్మలో తాను పశ్చిమ బెంగాల్లో పుట్టి ఉంటానేమోనని అందుకే మీరు చూపిస్తున్న ప్రేమానురాగాలకు సదా పాత్రుడను అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం పశ్చిమ బెంగాల్లో మల్దా జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని అందుకే ఆ రెండు పార్టీలు జతకట్టాయని విమర్శించారు ఇక్కడికి భారీగా తరలి రావడంతో వేదిక చిన్నదైపోయిందని మీకు కలిగిన అసౌకర్యానికి మన్నించాలని బహిరంగ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి కోరారు हेलीपैड से यहाँ रास्ते भर उतने ही लोग आशीर्वाद दे रहे थे आज देश में जहां जहां मतदान हो रहा है सभी लोगों से आग्रह करूंगा कि वोट डालना ये लोकतंत्र को मजबूती देने का काम है और इसलिए हम सभी देशवासियों ने देश के लिए वोट जरूर करना चाहिए साथियों आज आप इतनी बड़ी संख्या में हमें आशीर्वाद देने आए हैं मुझे विश्वास है पहले चरण में टीएमसी कांग्रेस जैसे जो दल जो फर्स्ट राउंड हुआ ना पहले चरण में जो दल पस्त हो गए थे अब आज दूसरे चरण में ध्वस्त हो जाएंगे పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి నిజం లేదు గనకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని బొత్స కౌంటర్ ఇచ్చారు కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలు నమ్మించాలని చూస్తున్నాయి ఏనుగు వెళుతుంటే కుక్కలు మెరుగుతాయి రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడు అయినా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నాపై వేలు ఎత్తి చూపించగలరా అసలు విద్యాశాఖలో అవినీతి జరిగిందని చెప్పగలరా అన్నారు ఎటువంటి కార్యక్రమం తీసుకొచ్చిన ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో రికార్డు శాతం ఫలితాలు వచ్చాయి ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించా రాష్ట్రంలో ఉపాధ్యాయులు చాలా బాధ్యతగా ఉన్నారు భావి భారత నిర్మాణానికి ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు అందుకే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి పీయూష్ గోయల్ గురివింద గింజలా మాట్లాడుతున్నారు 2014లో ఏపీలో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు కూటమిలో మీరంతా ఉన్నారు అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పీయూష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అడ్డంకులు అన్ని తొలగించి రైల్వే జోన్ కోసం భూములు అప్పగించామని మంత్రి బొత్స గుర్తు చేశారు
2014-2019 మధ్య కేంద్రంలో ఉంది సింగిల్ ఇంజిన్ ప్రభుత్వమా, మధ్యలో ఒక ఇంజిన్ పనిచేసిందా, మరో ఇంజిన్ రిపేర్ అయిందా అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మలు ముఖ్యమంత్రి గారిని మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా? నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు, అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఒక 5 అధికారులు, మా జీఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5 జీఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జీఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించదు బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి? ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. జగన్ చేతిలో మీరు మోసపోవడమే కాకుండా నేను కూడా మోసపోయానని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం తిరువూరు పట్టణంలో రోడ్ షో కార్యక్రమంలో ఆమె ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో 5 ఏళ్లు చంద్రబాబుకు అధికారం ఇస్తే అమరావతిలో గ్రాఫిక్స్ సినిమా చూపించారని, జగన్ని నమ్మి ఓటేస్తే రాజధాని లేకుండా చేశారని అన్నారు. ఓటు మీ ఆయుధమని, జాగ్రత్తగా ఓటు వేయాలని ఆమె కోరారు. 3D గ్రాఫిక్స్ ఒక సినిమా చూపించాడు. అమరావతి లేదు, భ్రమరావతి ఇచ్చాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు 1 సరిపోలేదు, 3 కావాలన్నాడు. 3 అయిపోతాయి కావచ్చు అనుకున్నాం. 3 ఒకటైనా అయిందా? 1 కాలేదు. అందరికీ అన్నీ ఉన్నాయి కదా. హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. మనకేముందన్నా? చేతిలో చిప్ ఉంది. వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? చేతిలో చిప్ ఇచ్చారు. అందుకే చెప్తున్నా, ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. తప్పుడు వాళ్ళకు ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, రాజధాని రాదు, పోలవరం రాదు, ప్రత్యేక హోదా రాదు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అధికారం ఇస్తే ఇవాళ వ్యవసాయం అంతా దండగైపోయింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేశారు. నేను కూడా నమ్మి ప్రచారం చేశాను. కానీ ఈరోజు రైతాంగం అంతా వ్యవసాయం అంతా దండగైపోయింది. రైతులంతా అప్పుల పాలైపోయారు. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నారే. 1 సంవత్సరమైనా 3000 కోట్లు రైతులకు పక్కన పెట్టారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి షర్మిల పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్ఆర్పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతలు ఎర్రమనాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. వైఎస్ఆర్ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. మహానుభావుడైన వైఎస్ఆర్ మీద ఆరోపణలు చేస్తుంటే, అన్యాయంగా కేసులో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగాని నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబర్లో నేను కేసు వేసే నాటికి కనీసం జగన్ను చూడనే లేదు. వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ కేసు పెట్టడం భరించలేక నేను కేసు వేశానన్నారు.
వైఎస్ఆర్ను అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతో నేను బయటకు వచ్చాను. ఆయన మీద కేసు పెట్టడం అన్యాయమని నేను వాదించాను. వేరే 14 మందిని బాధ్యులుగా చేయాలని మాత్రమే కేసు వేశాను. ఆ కాపీలను పంపిస్తా. షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఆమె చెప్పినట్టు నేనే వైఎస్ఆర్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. సిబిఐ, కాంగ్రెస్ కలిసే వైఎస్ఆర్ను ఇరికించారు. ఇది నేను నిరూపించడానికి సిద్ధం. వైఎస్ఆర్ను వేధించిన వారికి ఎదురొడ్డి నేను పోరాటం చేశా. అలాంటి నన్ను అభినందించాల్సింది పోయి నాపై ఆరోపణలు చేయడం ఏంటి అని నిలదీశారు. నా మీద చేసినటువంటి ఆరోపణలు, నేను ప్రైవేట్ అడ్వకేట్గా నేను ఆ రోజు చేసినటువంటి కేసుల మీద ఆరోపణలు చేసింది కాబట్టి నాకు హక్కు ఉంది, రైట్ ఉంది. నన్ను నేను రక్షించుకునేదానికైతేవి, నా ఇంటిగ్రిటీ, నా ప్రొఫెషనల్ ఎబిలిటీ వీటిలన్నిటికీ ఐ టుక్ ఇట్ ఎస్ ప్రైడ్. నా వ్యక్తిగత స్వాభిమానాన్ని గురించి నేను ప్రాణం ఇచ్చేవాడిని. కాబట్టి నన్ను వ్యక్తిగతంగా మలినం చేసింది కాబట్టి, హననం చేసింది కాబట్టి, పచ్చి అబద్ధాలు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఐ టేక్ ఇట్ ఎస్ ఏ టైమ్ టు రిపెల్, టు డిస్పెల్ వాట్ ఆమె నిన్న చెప్పినటువంటి దానికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఉపోద్ఘాతం. ముఖ్యంగా మీరు వినుంటారు నిన్న అలిగేషన్స్ ఖచ్చితంగా ఒకసారి వినాల్సి వస్తుంది. మీరు అమ్మా షర్మిల, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటల్లో అంత వాస్తవాలు ఉన్నాయి. మీ తండ్రి కోసం మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే, ఆయన పేరు బదనాం చేస్తుంటే, ఏ పాపము ఎరుగునటువంటి మీ అన్నని మలినం చేస్తుంటే, నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఒక అడ్వకేట్గా ఒక చలించిన హృదయంలో ఇంత అన్యాయం లీగల్గా జరుగుతుంటే ఎవ్వరూ నోరు తెరవకపోతే ఇది సమాజంలో అన్యాయం అని చెప్పి భారతంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు. 5వ పర్వంలో, సారపు ధర్మమును విమల సత్యము చెడువారిని అవస్థ పారము చే బొంకు దక్షులు ఎవ్వారులు ఉపేక్ష చేసి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు కడప నుంచి రౌడీలు, గూండాలు పిఠాపురానికి వస్తున్నారని ఆ పార్టీ నేత నాగబాబు ఆరోపించారు. వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా కలిసి ఈ పన్నాగం పన్నారు. పవన్ ను ఓడించాలని వారు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇందులో భాగంగా రాయలసీమ నుంచి కొంతమంది వ్యక్తులను పిఠాపురం తరలిస్తున్నారన్నారు. ఎంతమంది వచ్చినా మేం బెదిరేది లేదు, చూసుకుందాం అని ఆయన హెచ్చరించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి, ఆయన ఓడించాలని చెప్పి పంపించారు. కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు. సో కడప నుంచి కొంతమంది గూండాలని, కొంతమంది రౌడీలని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంది. పంపించండి, ఎంతమంది పంపిస్తారు గూండాలని. ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది, మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది. సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు. బీ కేర్ఫుల్. వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్పై వివాదం ఏర్పడింది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని కొడాలి నాని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు మున్సిపల్ అధికారులు పేర్కొన్న పత్రాలను ఫిర్యాదుకు జత చేశారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తాను వినియోగించలేదని అఫిడవిట్లో నాని పేర్కొన్నారని తెలిపారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ను తిరస్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో నాని నామినేషన్పై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన ఉత్కంఠత నెలకొంది. ఈ రోజున 5 సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ వాడుతున్నారో దాన్ని హ్యాండ్ అవుట్ చేసి చూపించారు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం పేజ్ నెంబర్ 17 లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నిలుచు ఇచ్చారు. ఒక్క కారణం చాలు కొడాలి వెంకటేశ్వరరావు ఎలక్షన్ డిస్క్వాలిఫై అవడానికి. ఒక్క కారణం చాలు డిస్క్వాలిఫై అవడానికి. మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రం 5 చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు అక్కడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాచలీలలు చేశారు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే వాళ్ళకి 5 సంవత్సరాలు దీన్ని ఇట్లా వాడుకొని ఎలక్షన్ అఫిడవిట్ లో నో అని రాశారు. ఎస్ అని రాయాలి. అక్కడ
ఎస్ఎన్ రాయల్. వైకాపాకు డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్ష పదవి, పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను సీఎం జగన్ కు పంపారు. కొంతకాలంగా మాణిక్య వరప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తిరువూరు కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం ఎంతవరకైనా పోరాడతానన్నారు. తిరువూరు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన డ్రైనేజ్లో దిగి నిరసన తెలిపారు. అనంతరం అధికారులు డ్రైనేజ్లో పూడిక తీయించారు. చంద్రబాబు నాయుడు జీవితంలో ఏనాడైనా ప్రజల కోసం మంచిగా ఆలోచించారా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అన్న ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 61వ డివిజన్ పాయకాపురం, ప్రశాంతి నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, వెంకట్రావు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాను గుర్తుకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 61వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. గతంలో తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే పథకాలు ఇచ్చేవారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వర్ల రామయ్య, బుద్ధ వెంకన్నకు కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. చంద్రబాబు ఆయన పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే అని అన్నారు. చంద్రబాబు నిజం మాట్లాడితే ముని శాపం ఉండి తల 1000 ముక్కలవుతుందన్నారు. పవన్ కళ్యాణ్పై చంద్రబాబు అతని మనసులో మాట నిన్నే బయటపెట్టాడన్నారు. పవన్ కళ్యాణ్ సిగ్గు శరం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్లు పట్టుకొని తిరుగుతున్నాడన్నారు. పురంధరేశ్వరి డైరెక్టుగా పార్టీని తాకట్టు పెట్టిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ప్రజలు చర్మగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు చరిత్రలో పేదవారి గురించి ఇప్పుడైనా ఆలోచించాడా అని ప్రశ్నించారు. నందమూరి తారక రామారావు బియ్యం 2 రూపాయలకు ఇస్తే చంద్రబాబు 5 రూపాయలు చేసిన ఘనుడు అని తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరులే పారడానికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో 61వ డివిజన్ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్లో ఉదయం నుంచి పాయకాపురం, అదేవిధంగా ప్రశాంతి నగరు ఇవన్నీ కూడా ఎన్నికల ప్రచారం జరగడం జరుగుతుంది. ఇక్కడ మా వదినమ్మ రామాదేవి గారు, వెంకట్రావు గారు, మా సీనియర్ నాయకులు, మా తోట శ్రీనివాస్ గారు, పెద్దలు అందరం కలిసి ఈరోజు ఈ డివిజన్లో ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నుంచి చక్కటి స్పందన వస్తుంది. ప్రతి వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, జగనన్న ఎంత మంచి చేశాడు, ఇన్నిసార్లు మాకు అవకాశం కల్పించారు. నేను ఒక్కటే చెప్తున్నాను, నీ జీవితంలో 14 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా పేదవారి గురించి ఆలోచించావా? ఇంకా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఎన్నో చక్కటి పథకాలు పెట్టి ఉచిత బియ్యం పెడితే ఆ బియ్యాన్ని కిలో 5 రూపాయలు చేసిన ఘనత నీదేనయ్యా. ఆ రోజు మద్యపాన నిషేధం పెడితే మద్యాన్ని ఏర్లే పారే విధంగా చేసింది నువ్వు వచ్చి నీతులు చెప్పి పథకాలు ఇస్తారంటే ఈరోజు నమ్మే పరిస్థితి ఎవరు లేరు. గతంలో కూడా 2014లో కూడా సంతకాలు పెట్టించాడు పేపర్లు, ఇదిగో నా సంతకం, ఈ పథకాలు హామీ చేస్తా, ఇది మీకు అమలు చేస్తా అని చెప్పని. ఏవైపోయినా పథకాలు. ఒకసారి ఆ మంత్రి గారిది ఆంధ్ర రాష్ట్రం కాదు, కొంచెం ఆంధ్ర రాష్ట్రం గురించి అవగాహన లేదు ఆయనకి. ఆయన ఒకసారి ఆంధ్ర రాష్ట్రం గురించి తెలుసుకోమని చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, అదేవిధంగా మీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ర్యాంకింగ్లోనే మా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుందో చూసుకోమని చెప్పండి ఒకసారి. అవి చూసుకొని వచ్చి మాట్లాడిన తప్ప చంద్రబాబు తెలుగులో చెప్తే మీరు హిందీలో డబ్ చేస్తే కుదరదు. ఇవన్నీ కూడా చంద్రబాబు తెలుగులో చెప్పాడు, మీరు హిందీలో దాన్ని డబ్ చేస్తున్నారు అంతే. గుర్తుపెట్టుకోండి బాబు, ఈ ఆంధ్ర రాష్ట్రం మీరు సహాయం చేసినా చేయకపోయినా మా ముఖ్యమంత్రి గారు చక్కటి పరిపాలన చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు చక్కటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దయచేసి వచ్చి రాని భాషలో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించద్దని మాత్రం మీ ద్వారా ఆమంత్రులు. 67 డివిజన్లో పాతపాయకపురం, ప్రశాంతి నగర్లో మరి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారితో ప్రచారం అమ్మట మేము తిరగడం జరిగింది. మరి ఎల్లంపల్లి గారు ఓట్లాడేటంటే ప్రజలు
ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. సార్ మీకే వేస్తాం సార్, మాకు జగన్ గారు అన్ని పథకాలు ఇచ్చారు. మరి ఇదే ప్రశాంతి నగర్ ఏరియాలో 40 కోట్లు పెట్టి పార్క్ కట్టాం, మళ్ళీ మెయిన్ రోడ్ మళ్ళీ ఫ్లేవర్ బాక్స్ వేసాం. అట్లాగే ఈ డివిజన్లో సుమారుగా 30 కోట్ల వరకు సంక్షేమం కానీ అభివృద్ధి చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు మరి ఎల్లంపల్లి గారిని స్వాగతం పలుకుతున్నారు. ఏదేమైనా సరే ఎల్లంపల్లి గారిని ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి అట్లా సెంట్రల్లో ఎమ్మెల్యే గారు ఎల్లంపల్లి గారిని గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్తున్నాం. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు ధనబలంతో మాయమాటలు చెబుతున్నారని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ వ్యాఖ్యానించారు. నగరాన్ని సింగపూర్ చేస్తామని అబద్దాలతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 35వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆసిఫ్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధికి పాటుపడిన వైసీపీకి మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ మణమ్మ గారి ఆధ్వర్యంలో అలాగే స్థానిక నాయకులు, స్థానిక వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ అన్నీ ఇక్కడ ఏదైతే వసతులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి మేము ఓటు అడుగుతున్నాం. ఆ ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి మేము ముందుకెళ్తున్నాం. స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి అయ్యా మాకు అనేక పథకాలు వస్తున్నాయి, జగనన్న మాకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు, మా పిల్లలకి మంచి చదువు చదివిస్తున్నారు, మాకు చేయూత, ఆసరా అనేక పథకాలు ఇవ్వడం జరుగుతుందని ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ఎల్లో మీడియా కావాలని చెప్పి అలజడులు సృష్టిస్తున్నారు. సిఐఈ, ఎన్ఆర్సీ అలాగే 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తానని చెప్పింది ఎవరు? ఇప్పుడు కూడా చెప్తుంది ఎవరు? కుల మతాల్లో గొడవలు పెట్టే విధంగా బీజేపీ ఈ యొక్క నానా మాటలు చెప్పడం, అలాగే అమిత్ షా కానివ్వండి, పురంధేశ్వరి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు బీజేపీ వాళ్ళు ఇలాగే రెచ్చగొట్టే విధంగా మళ్ళీ ఇక్కడ అల్లర్లు సృష్టించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎల్లో మీడియా సృష్టిస్తుంది ఇదంతా. మళ్ళీ ఆ రోజులో జగనన్న ముస్లిం సోదరులందరికీ, ముస్లిం అందరికీ నా ఆంధ్రప్రదేశ్లో నల్ల చట్టాలు అమలు చేయనివ్వను అని చెప్పేసి హామీ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసాలిపేట రైల్వే స్థలంలో ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కంసాలిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంతంలో నయా పైసా అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు. మౌలిక సదుపాయాలు లేవని, అనారోగ్య పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసాలిపేట రైల్వే స్థలాల్లో ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు హామీ ఇచ్చారు. రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో 2 సమస్యలు అయితే బాగా ఉన్నాయి. అన్న ఎన్టీ రామారావు టైంలో పట్టాలు ఇచ్చారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోక రిజిస్ట్రేషన్లు అవ్వలేదు. ఒక పెద్ద సమస్య. రెండో సమస్య, రైల్వే ల్యాండ్లో అనాదిగా ఇల్లులు కట్టుకున్నారు. ఆ రైల్వే వాళ్ళతో డిస్ప్యూట్ సెటిల్ కాల. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ వివాదానికి పరిష్కారం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరే ల్యాండ్ రైల్వేకి కాంపన్సేట్ చేసి పరిహారం కింద ఇప్పించేసి వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏమేమి చేయగలమని చేసి ఇల్లులన్నీ కూడా పునర్నిర్మించడమా, వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకుంటారు. రోడ్డుని పరిశుభ్రం చేసి ఈ కాలువలన్నీ కూడా అంటే సీవేజీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అండర్గ్రౌండ్ చేసి రోడ్డు పెరుగుద్ది. కానీ ఒక్క ఇల్లు కూడా కదిలించకుండా వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళే దాన్ని ఇంకా శుభ్రంగా ఉంచుకోవడానికి వీలుగా సహాయపడతాం. ఒక్క ఇల్లు కూడా కదలదు. కానీ బయటకు వస్తే రోడ్లో మంచి లంగ్ స్పేస్, మంచి గాలి వచ్చే విధంగా చేసి కొన్ని చెట్లు నాటిన కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కాలుష్యం చాలా వస్తూ ఉంది ఈ పరిసర ప్రాంతాల్లో. అసలు ఈ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ట్రాఫిక్ సమస్యకి అనేక ఫ్లైఓవర్లు వేయాలి. అది కొంచెం టైం పట్టవచ్చు. ఈ లోపల
ఈ ట్రక్స్ అన్నీ ఎక్కడైతే ఈ లారీలన్నీ వస్తాయో వాటన్నిటికీ ఒక హమాలీ స్టేషన్ లాగా పెడితే ఆ ట్రక్స్ అన్నీ కూడా ట్రాన్సిషన్ స్టేషన్ అంటారు. ఎన్డీఏ కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ చిన్ని సతీమణి జానకి, ఆయన కుమారుడు కేసినేని వెంకట్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని 48వ డివిజన్ అధ్యక్షులు పేరావత్తుల రమణ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెల్లి కాలనీలో ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇవ్వటం జరిగిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ చిన్ని సతీమణి జానకి, ఆయన కుమారుడు కేసినేని వెంకట్ 48వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు పేరావత్తుల రమణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నికి సైకిల్ గుర్తుపై, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారం అనంతరం పేరావత్తుల రమణ మాట్లాడుతూ తమ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని వెల్లడించారు. స్థానిక ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెల్లి కాలనీలో ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కొండ ప్రాంతంలో కూడాను డోర్ టు డోర్ తిరిగినటువంటి వెంకట గారు, కేసినేని శివనాథ్ చిన్ని గారు యొక్క అబ్బాయి వెంకట గారు, అట్లాగే మన కేసినేని శివనాథ్ చిన్ని గారి యొక్క శ్రీమతి గారు జానకి గారు, అట్లాగే మరి వచ్చి ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగితే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి వాళ్ళకి బ్రహ్మరథం పట్టి హారతులతోటి స్వాగతం పలికినటువంటి ఈ యొక్క 48వ డివిజన్లో ఘన విజయం చేకూరటం ఖాయమని చెప్పేసి అని ఖచ్చితంగా ప్రజలు చెప్తున్నారు. ఒకటి సైకిల్ గుర్తుకి వేస్తాం, కేసినేని శివనాథ్ చిన్ని గారి యొక్క గుర్తు సైకిల్ గుర్తుకు ఓటేస్తాం, అట్లాగే సుజనా చౌదరి గారి యొక్క కమలం గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి అని ప్రజలు గట్టిగా నినాదంతో చెప్తున్నారు. మరి ఈ రకంగా కొండ శ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టాలు రిజిస్ట్రేషన్ కూడాను మేము రాగానే, అధికారంలో రాగానే తప్పకుండా రిజిస్ట్రేషన్ కల్పిస్తాం. తప్పకుండా ప్రజలకి పైన ఉండేటువంటి వాటర్ కానీ ఇబ్బంది కానీ, డ్రైనేజీలు కానీ సమస్యల పైన, అంతేకాకుండా పింఛన్లు కూడాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాగా మన పేదవాళ్ళైనటువంటి మనం ఈ వృద్ధులు వాళ్ళు కూడాను ఎండలో పింఛన్లు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడాను మేము అనుకూలంగా చేసి మీ అందరికీ కూడా మేము మీ ఇంటికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మరి దీనికి మా ప్రజలు 48వ డివిజన్లో ఘన స్వాగతం పలికారు. వాళ్ళకి విజయవాడకు చెందిన నగరాల సామాజిక వర్గ ప్రముఖులు గుజ్జరి అమర్బాబు మరియు నగర మాజీ మేయర్ తాడి శకుంతల యువనేత నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ఆధ్వర్యాన సుమారు 400 కుటుంబాలు తరలివచ్చి పార్టీలో చేరారు. వారందరికీ యువనేత లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు పుట్టినిల్లు లాంటిది. టీడీపీ ద్వారానే బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏనాడు బీసీలపై దాడులు, వేధింపులు లేవన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 26,000 మంది బీసీలపై తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టంతో బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే బీసీ డిక్లరేషన్ ప్రకటించారన్నారు. పార్టీలో చేరిన వారిలో లింగిపిల్లి అప్పారావు, పిల్లా శ్రీనివాసరావు, రాంపిళ్ల శ్రీనివాసరావు, ఈడీ ఎల్లా రాజారావు, లింగిపిల్లి రామకృష్ణ, బేవర సూర్యనారాయణ, అడ్డూరి రాము, కమందుల నరసింహారావు, గుడేల శ్రీనివాసరావు, పిల్లా విజయ్ కుమార్, తమ్మిన సూర్య జయనారాయణరావు, బయ్యన అచ్యుతరావు, బయ్యన వెంకట్రావు, సుకాసి శ్రీనివాసరావు, మజ్జి సాంబశివరావు, నాగోతి వాసు, నాగోతి రవికుమార్, గర్రె మురళీమోహన్, చింతాడ బాలకృష్ణ, మరుపిళ్ల సత్యబాబు, కోరికని దివాకర్, మాకిన సత్యనారాయణ, చీపిళ్ల వెంకటేశ్వరరావు, దేవిన సతీష్, మరిపిళ్ల వాసు, గూడెల వెంకటరమణ, బాయన రమాదేవి, బాయన వెంకట్రావు, గూడెల రామకృష్ణ, మరుపిళ్ల దాలినాయుడు, అడ్డూరి రాము, చొక్కర లక్ష్మణరావు, గూడెల అప్పారావు, ఇలిపిళ్ల వాసు, గూడెల త్రినాథ్, బంకా జనార్దన్, పట్నాల వేణుగోపాల్, పట్నాల జయరాం, బొల్లి శ్రీనివాసరావు, బొల్లి జయప్రకాష్, కరణం యోగేశ్వరరావు, పొట్టా శ్రీనివాసరావు, మజ్జి రాము, రాజగిరి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
డోనార్ సెల్ ద్వారా బంగారు పథకానికి పెద్ద మొత్తంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం స్వర్ణ తాపడం పనుల నిమిత్తం విజయవాడ ఎస్బీఐ కాలనీకి చెందిన దాత కడియాల వంశీకృష్ణ పద్మజ దంపతులు 10 లక్షల రూపాయలను ఆలయ ఈవో కేఎస్ రామారావు చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు. ఆలయ అధికారులు వీరికి మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికి కనకదుర్గమ్మ దర్శనం కల్పించి వేద పండితుల చేత వేద ఆశీర్వచనాన్ని కల్పించి అమ్మవారి ప్రసాదము శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపాటు. మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్దత ఉండాలన్న ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను మీడియా ముఖంగా బొత్స ఖండన. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ బెంగాలీలు తీసుకున్న ప్రేమ అభిమానానికి సదా రుణపడి ఉంటానంటూ వ్యాఖ్య. తిరువూరు రోడ్ షోలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల జగన్ చేతిలో మీరు మోసపోవడమే కాకుండా తాను మోసపోయానంటూ సంచలన వ్యాఖ్యలు. పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు కడప నుంచి రౌడీలు గూండాలు వస్తున్నారంటూ ఆ పార్టీ నేత నాగబాబు ఆరోపణలు. వైకాపా నేతలు మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా కుట్రలను ఛేదిస్తామంటూ స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.